ఏడాది మారినా అసోం ప్రజల తలరాత మాత్రం మారడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాలుస్తోంది. గ్రామాలకు గ్రామాలే నీటిలో మునిగిపోతున్నాయి. వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అసోమును వరదలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బ్రహ్మపుత్రతో పాటు పలు ఉపనదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎగువ అసోంలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వరదల కారణంగా మరణాల సంఖ్య 80కి చేరుకుంది. ప్రస్తుతం 2,12,000 మందికి పైగా ప్రజలు వరదల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు పచ్చని పంట పొలాలు కనిపించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఇళ్ల పైకప్పులే కనిపిస్తున్నాయి. రోడ్లు మాత్రం కనిపించడమే లేదు. చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలు చిన్న పడవలే ఆధారంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. చిన్నారులను భుజాలపై మోసుకుంటూ వృద్ధులను చేతులను పట్టుకుని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. చాలా కుటుంబాలు ఇల్లు వదిలేసి ప్రభుత్వ సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు రహదారులు, ఎత్తైన ప్రదేశాల్లో తాత్కాలిక టెంట్స్ వేసుకుని కాలం గడుపుతున్నాయి. అస్సోంలోని శివసాగర్, చరేదేవ్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో అధికారులను సహాయక చర్యలను వేగవంతం చేశారు. వరద నీటితో వేల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూములు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరొక వైపు పశువులను కాపాడడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. వరదల కారణంగా విద్యుత్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికీ దాదాపు 13,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక సహాయక చర్యల విషయానికి వస్తే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాలను కేంద్ర బృందం కూడా సందర్శించింది. నష్టాన్ని అంచనా వేసి నివేదిక సిద్ధం చేసింది. వరద బాధితులకు అవసరమైనటువంటి సహాయం అందిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే వరద తీసేసిన అసలైన సమస్య అప్పుడే ప్రారంభం అవుతోంది. బురదతో నిండిపోయినటువంటి ఇళ్ళు, తాగునీటి కొరత, వ్యాధులు వచ్చే ప్రమాదం, పంటలు పూర్తిగా నాశనం కావడం, ఇవన్నీ అసోం ప్రజల ముందున్నటువంటి కొత్త సవాలుగా మారాయి. ప్రతి ఏడాది వరదలు వస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం ఇంకా కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసోంలో వరదలు కొత్త విషయం కాదు. ప్రతి ఏడాది వర్షాకాలం మొదలైతే అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నది. టిబెట్లో పుట్టే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ మీదుగా అసోంలోకి ప్రవేశిస్తుంది. వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ చివరకు బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. వర్షాకాలంలో టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అసోంలో ఒకేసారి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో బ్రహ్మపుత్ర నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాల్లోకి వరద నీరు ఒక్కసారిగా చేరుతుంది. బ్రహ్మపుత్రకు దాదాపుగా 50కి పైగా ఉపనదులు కలిసి ఉన్నాయి. ఈ ఉపనదులు కూడా ఉప్పొంగడంతో వరదల తీవ్రత మరింత పెరుగుతోంది. మరొక వైపు హిమాలయాల నుంచి భారీగా మట్టి, ఇసుక కూడా నదిలోకి చేరుతుంటాయి. దీంతో నది అడుగు భాగం క్రమంగా ఎత్తుగా మారుతోంది. ఫలితంగా తక్కువ వర్షం పడినా కూడా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. నిపుణులు మరో కీలక అంశాన్ని కూడా చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి వరదలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపించింది. కొన్ని జిల్లాల్లో 1-2 రోజుల్లోనే భారీ వర్షపాతం నమోదైంది. దీంతో బ్రహ్మపుత్రతో పాటు ఉపనదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహించాయి. వరదల ప్రభావం కేవలం ప్రజలపైనే కాదు, ప్రపంచ ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కు పైన కూడా పడింది. పార్కులోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల నుంచి తప్పించుకునేందుకు జంతువులు ఎత్తైన ప్రాంతాల వైపు పరుగులు తీశాయి. కొన్ని జంతువులు జాతీయ రహదారిపైకి రావడంతో వాటి భద్రత కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహనాల వేగాన్ని తగ్గించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు వరదలతో వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరి, కూరగాయలు, ఇతర పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ నష్టం జరగడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక మత్స్యకారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపల చెరువులు తెగిపోవడం, వలలు కొట్టుకుపోవడంతో వారికి కూడా భారీ నష్టం వాటిల్లింది. వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
కొన్ని చోట్ల వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. అత్యవసర సేవలు అందించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పడవలు, ఆధునిక పరికరాలతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తూ వస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కూడా అందిస్తూ వస్తున్నారు. అయితే నీరు తగ్గిన తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో తాగునీటి కలుషితం, దోమల వ్యాప్తి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు అందిస్తూ వస్తోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాన్ని అంచనా వేసే పనులు నిమగ్నమై ఉన్నాయి. బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది వరదలు వస్తున్నా శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అస్సోంలో ప్రతి ఏడాది వరదలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాది వందలాది గ్రామాలు నీట మునిగిపోతూనే ఉంటాయి. లక్షలాది మంది నిరాశ్రలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటికీ కనిపించడమే లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వరదలను పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. దీనికి మొదటగా బ్రహ్మపుత్ర నదిపై మరింత శాస్త్రీయంగా వరదల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఎక్కడ అవసరమో అక్కడ గట్టులను బలోపేతం చేయడం, నదిలో పేరుకుపోయే మట్టి, ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించడం, వరద హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం అక్రమ కట్టడాలు. నదుల వరద మైదానాల్లో ఇళ్ళు, భవనాలు పెరగడం కూడా వరదల ప్రభావాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ హెచ్చరిస్తున్నారు. మరొక వైపు వాతావరణ మార్పులు కూడా ప్రభుత్వాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. గతంలో 3-4 రోజుల్లో పడే వర్షం ఇప్పుడు కొన్ని గంటల్లోనే కురుస్తోంది. దీంతో వరదల తీవ్రత కూడా ఊహించని స్థాయికి చేరుకుంటోంది. అందుకే క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అలాగే వరదలు సంభవించే ప్రాంతాల్లో ప్రజలకు ముందుగానే హెచ్చరికలు చేరేలా సాంకేతిక వ్యవస్థను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా వారు సూచిస్తున్నారు. ముందస్తు సమాచారం ఉంటే ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక వరదల తర్వాత బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం కూడా ప్రభుత్వాలకు పెద్ద సవాలే. ఇళ్లు కోల్పోయిన వారికి నివాసం, రైతులకు నష్టపరిహారం, చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం, విద్యార్థులకు చదువుకు ఆటంకం కలగకుండా సహాయక చర్యలు, ఇవన్నీ ఒకేసారి చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం అసోంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, తాగునీటి సరఫరాను పునరుద్ధరించే పనులు కూడా అత్యంత వేగంగా సాగుతున్నాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. వరద బాధితులకు అవసరమైనటువంటి సహాయం అందించే పనులు కొనసాగుతున్నాయి. అస్సోంలో వరదలు కొత్తవి కావు, కానీ ప్రతి ఏడాది వేలాది కుటుంబాలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఒకవైపు ప్రకృతి విపత్తు, మరొక వైపు జీవనోపాధి కోల్పోయినటువంటి ప్రజలు. ఈ పరిస్థితుల్లో వారికి తక్షణ సహాయం ఎంత అవసరమో భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల ప్రభావం తగ్గించే శాశ్వత చర్యలు కూడా అంతే అత్యవసరం. ప్రతి ఏడాది వరదల వార్తలు వినేటువంటి పరిస్థితి మారాలంటే తాత్కాలిక సహాయక చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు, శాస్త్రీయ వరద నిర్వహణ, ప్రకృతిని కాపాడే విధానాలే అసోంకి నిజమైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.